బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కు నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది. 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు న్యాయమూర్తి. దీంతో పోలీసులు పటిష్ట బందోబస్తు మధ్య రాత్రి బాల్క సుమన్ ను చంచల్గూడ జైలుకు తరలించారు. సింగరేణి సంస్థ కార్యాలయాలపై దాడులు చేయాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు బాల్క సుమన్. సింగరేణి సంస్థను అధికారులను ఉద్దేశించి బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలపై అధికారులు నాంపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు నిన్న హైదరాబాద్లోని బీఆర్ఎస్ ప్రధాన కార్యాలయమైన తెలంగాణ భవన్ వద్ద భారీ బందోబస్తు మధ్య బాల్క సుమన్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్టు సమయంలో తెలంగాణ భవన్ పరిసరాల్లో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసనలు తెలపడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అరెస్ట్ అనంతరం బాల్క సుమన్ను పోలీస్ స్టేషన్కు తరలించారు అధికారులు. మరోవైపు బాల్క సుమన్ను విడుదల చేయాలంటూ నాంపల్లి పోలీస్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. బాల్క సుమన్ను ఆసుపత్రికి తరలిస్తున్న పోలీస్ వాహనాన్ని బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. వారందరినీ పోలీసులు చెదరగొట్టి వాహనాన్ని ముందుకు పంపారు. పోలీస్ స్టేషన్, ఆసుపత్రి వద్దకు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా చేరుకోవడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీస్ స్టేషన్లోనే దాదాపు 6.5 గంటల పాటు బాల్క సుమన్ను విచారించారు పోలీసులు. ఆయన స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. ఆ తర్వాత నిబంధనల ప్రకారం ఆయనకు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. రాత్రి దాటిన తర్వాత నాంపల్లి కోర్టు న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టగా జడ్జి ఆయనకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం పోలీసులు ఆయనను గట్టి భద్రత నడుమ హైదరాబాద్లోని చంచల్గూడ కేంద్ర జైలుకు తరలించారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కు నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది. 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు న్యాయమూర్తి. దీంతో పోలీసులు పటిష్ట బందోబస్తు మధ్య రాత్రి బాల్క సుమన్ ను చంచల్గూడ జైలుకు తరలించారు. సింగరేణి సంస్థ కార్యాలయాలపై దాడులు చేయాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు బాల్క సుమన్. సింగరేణి సంస్థను అధికారులను ఉద్దేశించి బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలపై అధికారులు నాంపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు నిన్న హైదరాబాద్లోని బీఆర్ఎస్ ప్రధాన కార్యాలయమైన తెలంగాణ భవన్ వద్ద భారీ బందోబస్తు మధ్య బాల్క సుమన్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్టు సమయంలో తెలంగాణ భవన్ పరిసరాల్లో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన తెలపడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అరెస్ట్ అనంతరం బాల్క సుమన్ను పోలీస్ స్టేషన్కు తరలించారు అధికారులు. మరోవైపు బాల్క సుమన్ను విడుదల చేయాలంటూ నాంపల్లి పోలీస్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. బాల్క సుమన్ను ఆసుపత్రికి తరలిస్తున్న పోలీసు వాహనాన్ని బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. వారందరినీ పోలీసులు చెదరగొట్టి వాహనాన్ని ముందుకు పంపారు. పోలీస్ స్టేషన్, ఆసుపత్రి వద్దకు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా చేరుకోవడంతో పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలీస్ స్టేషన్లోనే దాదాపు 6.5 గంటల పాటు బాల్క సుమన్ను విచారించారు పోలీసులు. ఆయన స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. ఆ తర్వాత నిబంధనల ప్రకారం ఆయనకు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్ష నిర్వహించారు. రాత్రి దాటిన తర్వాత నాంపల్లి కోర్టు న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టగా జడ్జ్ ఆయనకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం పోలీసులు ఆయనను గట్టి భద్రత నడుమ హైదరాబాద్లోని చంచల్గూడ కేంద్ర జైలుకు తరలించారు.